అరుణాచల అరుణాచలుడు గిరి ప్రదక్షిణ ప్రియుడు అనుటలో సత్యమున్నది. ఎందుకంటే ఆ సర్వేశ్వరునకు గిరి ప్రదక్షిణ మహా ఇష్టం. అందుకే ఆయన కూడా తన అర్ధాంగి అయిన ఉమాదేవితో కలిసి సంవత్సరానికి 2 మార్లు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ దేవదేవుడు గిరి ప్రదక్షిణ చేసే వారిని చూసి సంతోషిస్తాడు, వరాల జల్లు కురిపిస్తాడు. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం. దీని దూరం సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ మహిమను గూర్చి మన పురాణాలు ఈ విధంగా వివరించాయి. ఒకమారు గౌరీదేవి గౌతమ మహామునిని ఇలా అడిగింది: ఓ మహాముని, ఈ అరుణాచల ప్రదక్షిణ ఎందలి మహత్తు ఎటువంటిది? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎట్టి పుణ్యం లభిస్తుందో చెప్పండి అని గౌరీదేవి అడిగింది. అందుకు గౌతముడు సంతోషించి పరమేశ్వరుని ధ్యానించగా పరమేశ్వరుడు గౌతమునితో ఇలా చెబుతున్నాడు: ఓ గౌతమ, నేను భూలోకములో అరుణాచల రూపంతో వెలసి విన్నాను. అందుచేత దేవతలు మునులు అందరూ నాకు ప్రదక్షిణలు చేస్తుంటారు. నా చుట్టూ వేసే ప్రతి అడుగునకు వారి వారి పూర్వజన్మయందలి పాపములు నశిస్తాయి. అనేక పుణ్య తీర్థాలలో కృంకులిడిన పుణ్య ఫలము ఈ గిరి ప్రదక్షిణతో లభిస్తుంది. ఏ కొంచెము పుణ్యం కూడా చెయ్యని కడు పాపాత్ముడు సైతం నా చుట్టూ తిరుగుట వలన అనేక శక్తులను పొందగలడు. తీర్థాల కృంకులిడుట, క్షేత్రాల దర్శించుట, గొప్ప త్యాగాలు చేయుట, సమస్త శాస్త్రాలు చదువుట, ధర్మార్థముల నేడి చతుర్విధ పురుషార్థములను పాటించుట,